బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ లక్నో జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా ఈ రోజు ఐపీఎల్ ఫైట్ జరగనుంది. ఐపీఎల్ 18 సీజన్లో ఈ రెండు జట్లకు ఇదే తొలి మ్యాచ్. గత ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ ఈ సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ గా సారథ్యం వహిస్తున్నాడు. కాగా అక్షర్ పటేల్ ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా పంకాలు చేపట్టాడు. ఇప్పటికే విశాఖ చేరుకున్న రెండు జట్లు 2 రోజుల నుంచి నెట్ ప్రాక్టీస్ చేశాయి. వైజాగ్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి క్రికెట్ అకాడమీ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ఇప్పటికే పార్కింగ్ స్థలాలు సిద్ధం చేశారు. ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వైజాగ్ చేరుకున్నారు. ఢిల్లీ లక్నో జట్ల మధ్య జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ ఈ రోజు రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఢిల్లీ వైజాగ్ ను తమ సెకండ్ హోమ్ గ్రౌండ్ గా సెలెక్ట్ చేసుకుంది. దీంతో హోమ్ గ్రౌండ్ విక్టరీ సాధించాలని వ్యూహాలు సిద్ధం చేసుకుంది డీసీ. ఢిల్లీ లక్నో జట్ల మధ్య ఈ రోజు విశాఖ వేదికగా ఐపీఎల్ ఫైట్ జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు విశాఖ నుండి అందిస్తారు. రాజు, ఢిల్లీ లక్నో మ్యాచ్కి సంబంధించి ప్రస్తుతం అయితే ఏసీ అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ వేదిక జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్ కోసం అనేక ప్రాంతాల నుంచి అటు ఢిల్లీ అభిమానులు అదేవిధంగా లక్నో అభిమానులు అయితే విశాఖ చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే టికెట్స్ అన్ని కూడా ఆన్లైన్లోనే ఎక్కువగా సేల్ చేసినటువంటి నేపథ్యంలో అనేక ప్రాంతాల నుంచి ప్రస్తుతం మ్యాచ్ తిలకించడానికి వస్తున్నటువంటి వాళ్ళు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ పూర్తి స్థాయిలో ఏసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ గ్రౌండ్కి సంబంధించి కూడా ఢిల్లీ అదేవిధంగా లక్నో తలపడుతున్నటువంటి ఈ మ్యాచ్కి సంబంధించి స్టేడియంను కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉంది. గతంలో జరిగినటువంటి బీసీసీఐ మ్యాచ్లు కానీ అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్ల విషయంలో కూడా చాలా ప్రత్యేకించి ఇక్కడ అంటే లిఫ్ట్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా ఢిల్లీ టీం వచ్చి విశాఖను సెకండ్ హోమ్ గ్రౌండ్గా ఎంచుకున్నటువంటి నేపథ్యంలో మొత్తము ఏర్పాట్లన్నీ కూడా చాలా గ్రాండ్గా చేసినటువంటి పరిస్థితి ఉంది. మ్యాచ్ 7:30కి స్టార్ట్ అవుతుంది. మ్యాచ్ని చూడడానికి కూడా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఇక్కడికి రానున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఎక్కువగా ఉన్నాయి. స్టేడియం దగ్గరికి వచ్చేలాగా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే పోలీసులు అయితే చేశారు. కానీ ట్రాఫిక్ పార్కింగ్ ప్లేసెస్ను కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతం అయితే అభిమానులంతా కూడా మ్యాచ్ చూడడానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 1500 మందితో గట్టి పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇటు మ్యాచ్కి తోడు రాష్ట్ర గవర్నర్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సర్వేలెన్స్ కెమెరాలతో మొత్తం స్టేడియం అంతా కూడా నిఘా వ్యవస్థ అయితే ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్ని టికెట్స్కి సంబంధించి ముఖ్యంగా క్యూఆర్ కోడ్ని అయితే ఇక్కడ సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. అది స్కాన్ చేస్తున్న తర్వాత మాత్రమే లోపలికి వెళ్ళే అవకాశం అయితే ఉంది. అటు బాణసంచ కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ విజిల్స్ కానీ జెండా కర్రలు కానీ ఇట్లాంటి వేటిని లోపలికి తీసుకెళ్లడానికి అనుమతి లేదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 20 గేట్లు ఏర్పాటు చేశారు. 20 గేట్ల ద్వారా లోపలికైతే అటు అభిమానులు మ్యాచ్ చూడడానికి వెళ్లేలాగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ అభిమానులు కూడా ఉన్నారు. సో ఎలా ఉండబోతున్నారు మ్యాచ్ మొత్తం ఈ రెండు టీంలకు సంబంధించి? పండగ వాతావరణం నెలకొందండి. ఈరోజు మాత్రం వైజాగ్లో చాలా రోజులకి మ్యాచ్ అయింది. అప్పుడెప్పుడు ఒకసారి చెన్నై డీసీకి అయింది, ఇప్పుడు మళ్ళీ అవుతుందండి మనకి. కాబట్టి అంటే హోమ్ గ్రౌండ్గా డీసీ అయితే ఉంది. ఎవరు ఫేవరెట్ అనుకుంటున్నారు? ఢిల్లీ ఫేవరెట్ అండి, హోమ్ గ్రౌండ్ కాబట్టి కేఎల్ రాహుల్. సో కేఎల్ రాహుల్ మొన్న అదరగొట్టినటువంటి పొజిషన్ అయితే ఉంది. ఈ మ్యాచ్లో ఎలా ఆడతాడు అనుకుంటున్నారు? ఈ మ్యాచ్ మీద అయితే మంచి స్కోర్ చేస్తాడు అనుకుంటున్నాం. మ్యాచ్లోనైతే మంచి వాల్యుబుల్ నాకు ఆడుతాడు అనుకుంటున్నాం. ఎందుకంటే రీసెంట్గా ఛాంపియన్ ట్రోఫీలో మ్యాచ్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కశాంత్ ఈ మ్యాచ్లో చూపిస్తాడు అనుకుంటున్నాం. లాస్ట్ ఐపీఎల్లో కూడా లక్నో తరఫున ఆడినటువంటి పొజిషన్ అయితే ఉంది. కొంత విమర్శలు కూడా జరిగినటువంటిది అయితే ఉంది. మరి దీనిలో అదే లక్నో మీద మ్యాచ్ జరుగుతుంది, విజృంభిస్తాడు అనుకుంటున్నారు? ఎస్, 100%గా విజృంభిస్తాడు. మ్యాచ్ అయితే బాగా ఆడతాడు. వెయిట్ కేఎల్ రాహుల్ బెస్ట్ పర్ఫార్మెన్స్. మనం క్రౌడ్ని చూడొచ్చు. ఒకసారి కెమెరా పర్సన్ అజయ్ చూపిస్తున్నటువంటి క్రౌడ్ని అయితే వస్తున్న దానికి సంబంధించి వెళ్ళే అంటే అన్ని గ్రౌండ్స్కి ఈ స్టేడియంకి సంబంధించి 2 వైపుల నుంచి ఎంట్రీస్ అయితే ఇచ్చారు. మొత్తం 20 దారులు ఇచ్చినటువంటి అంటే గేట్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో చూస్తున్నటువంటి క్రౌడ్ని కనుక మనం గమనిస్తే ఇక్కడ ఒక పండగ వాతావరణం ఉంది. అనేక ప్రాంతాల నుంచి మ్యాచ్ చూడడానికి వస్తున్నటువంటి వాళ్ళతో మొత్తం అంతా కూడా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే టికెట్స్ అన్నీ కూడా అయిపోయినటువంటి నేపథ్యం అయితే ఉంది.
కాకపోతే ఇంకా చాలా మంది అభిమానులు ఆ టికెట్స్ లేనటువంటి వాళ్ళు కూడా గ్రౌండ్ దగ్గరికి చేరుకుంటున్నారు. ఖచ్చితంగా మ్యాచ్ని లోపల నుంచి చూడకపోయినా కూడా స్టేడియం దగ్గరికి వస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి అయితే ఉంది. టికెట్స్ దొరికాయా లేకపోతే మామూలుగా ఇక్కడికి చేరుకున్నారు? లేదు, దొరికే ఉన్నాయి, ఆన్లైన్ బుక్ చేసుకున్నాం. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మ్యాచ్? చాలా రసోత్తరపూర్వకంగా ఉంటుందని అభిప్రాయం. ఢిల్లీ వర్సెస్ లక్నో కంటే పంత్ వర్సెస్ ఢిల్లీగా తీసుకుంటున్నాం. అలాగే రాహుల్ వర్సెస్ లక్నో. అంటే ఇంతకు ముందు కూడా పంత్ ఢిల్లీ వైపున ఆడినటువంటి పొజిషన్ అయితే ఉంది. సార్ మరి ఈసారి లక్నో వైపు ఆడుతున్నాడు. ఇద్దరికి ఢిల్లీ వర్సెస్ పంత్ ఆర్ రాహుల్ వర్సెస్ లక్నో ఇంటర్చేంజింగ్. సో చాలా మంది అభిమానులు అయితే ఇక్కడ కోలాహలాన్ని అయితే మనం చూడొచ్చు. చాలా మంది అభిమానులు ఎక్కడికక్కడ ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మాటలతో ఆటలతో పాటలతో డాన్స్ చేస్తున్నటువంటిది కూడా కనిపిస్తుంది. ఏం చెప్తారు మ్యాచ్ గురించి? ఇవాళ పంత బుక్కరెక్కేస్తాడు. సో ఒక్కొక్కళ్ళు అటు ఢిల్లీకి సంబంధించి చూడొచ్చు. ఇక్కడ ఖచ్చితంగా అయితే అటు లక్నో అభిమానులు లక్నో వైపు, అదేవిధంగా ఢిల్లీ అభిమానులు ఢిల్లీ గెలుస్తుందని వీళ్ళైతే ధీమాగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇంతకు ముందు మ్యాచ్ల్లో ఇద్దరు ఆ టీంకి ఈ టీంకి కెప్టెన్లుగా ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ఇప్పుడు మారినటువంటి నేపథ్యంలో మ్యాచ్ కూడా అత్యంత రసవత్తరంగా విశాఖ వేదిక జరుగుతుందని అంచనాలు అయితే ఉన్నాయి. ఇప్పుడే టీమ్స్కి సంబంధించి వెహికల్స్ కూడా లోపలికి వెళ్తున్నటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఇప్పుడే అంటే రెండు జట్లకు సంబంధించి ఒక్కొక్క జట్టు లోపలికైతే ఆ స్టేడియం లోపలికి పంపిస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఇప్పుడు ఒక టీం వచ్చింది, ఇంకొక అరగంట గ్యాప్తో మరో టీం కూడా లోపలికి ఎంట్రీ ఇస్తారు. ఓవరాల్గా చూస్తే విశాఖ వేదిక జరుగుతున్నటువంటి మొదటి ఐపీఎల్ మ్యాచ్, అంటే ఈ సీజన్కి సంబంధించి 24వ తారీఖున మొదటి ఐపీఎల్ మ్యాచ్, 30వ తారీఖున మరో మ్యాచ్ ఉంది. సో మొదటి మ్యాచ్ అత్యంత రసవత్తరంగా కొనసాగుతుందని క్రికెట్ అభిమానులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్ రాజు, థ్యాంక్ యూ.